ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే ఓకే, నేను ఏదైతే మనం వీడియోలో చెప్పామో ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మనం యాక్ట్ చేస్తే ఓకే, మార్కెట్ 24,979 వరకు వెళ్ళొచ్చు. ఓకే, అందుకే నేను చెప్పేసి నేను ఏం చేశానంటే 25,100 పుట్టు తీసుకున్నాను. ఇది ఏరియాలో ఎక్కడ దొరికినా నేను బై చేస్తాను. 70 నుంచి 60 మధ్యలో ఎక్కడ దొరికినా నేను బై చేస్తాను. బై చేసి టార్గెట్ వచ్చి 150 పెడతాను కరెక్ట్గా రౌండ్ ఫిగర్. ఓకే, 150 టార్గెట్. ఓకే, ఆల్మోస్ట్ 85 పాయింట్స్ అనుకోండి ఆల్మోస్ట్. ఓకే, టార్గెట్ స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్ ఇది. ఓకే, 20 పాయింట్స్ టార్గెట్ పెడుతున్నాను. చూద్దాం మీ ట్రేడ్ ఏం చేస్తుందో. అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, నేను ఏదైతే డైరెక్షనల్ మూవ్ వీడియో చేస్తానన్నాను ఈరోజు నైట్కి చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. నేను క్లియర్గా అది స్ట్రక్చరు, డిసిప్లైన్, సైకాలజీ, మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అన్నీ క్లియర్గా చెప్తుంటాను. నేర్చుకోండి, ఓపిక్గా ఉండాలి. మార్కెట్లో ఓపిక ఉంటే మనకి అమౌంట్ వస్తుంది, లేకపోతే కష్టము. ఓపిక్గా ఉండాలి, సెటప్ రావాలి, సెటప్ ప్రకారం ట్రేడ్ చేయాలి డిసిప్లైన్ తోటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే నాకు 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, మార్కెట్ వచ్చేపట్లో ఓపెన్ అవుతుంది. నేను ఏదైతే చెప్పానో నేను మార్కెట్ గ్యాప్ డౌన్ సైడ్ ఉంటుందని, అలాగే 108 దగ్గర 25,108 దగ్గర ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది మార్కెట్. ఓకే, సో మనం అనుకున్నట్టే జరుగుతుంది, చూద్దాం. బట్ ఇది మనకి 70లో దొరుకుతుంది. ఇది 60 to 70 మధ్యలో దొరికితే సూపర్ ఉంటుంది. ఇది చూద్దాం దొరుకుతుందో దొరుకుతుందో. 80 దగ్గర దొరుకుతుంది. ఎనీవే నేను బై చేస్తున్నాను. ఆర్డర్ పెట్టాను కానీ చాలా హైలో ఉంది ఇది, చూద్దాం. కొంచెం కిందకు వస్తే బాగుంటుంది. మార్కెట్ వచ్చి సినారియోలు అయితే ఏం కనిపించట్లేదు. తీసేసుకుంది మార్కెట్, అయితే తీసుకుంది ఆర్డరు. చూద్దాం, అట్లీస్ట్ ఇది 150 పెడదాం. ఓకే, మనం అనుకున్నట్టు ఇక్కడ దొరుకుంటే మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది. మార్కెట్కి అనుగుణంగా స్టాప్ లాస్ని ట్రయల్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే ఈ లెవెల్కి వచ్చేస్తుంది మార్కెట్. ఓకే, అంటే నేను ఎవరైతే BTST చేసి ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. $63.93 అంటే ఆల్మోస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది.
40 పాయింట్ స్టాప్ లాస్ అంటే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, ఒక 52 పాయింట్స్ వరకు రావచ్చు. ఓకే, ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకే, చూద్దాం ఏం చేస్తుంది. ఇది బ్రేక్ అయిందంటే టక్కని మనకి ఇది ఇచ్చేస్తుంది, టార్గెట్ ఇచ్చేస్తుంది. మనకి ఏరియాలో దొరుకుంటే నెంబర్ 1గా ఉండేది, బట్ స్టాప్ లాస్ చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ టార్గెట్ ఉంది కాబట్టి డేర్ చేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, తెలియకుండా అయితే ఇట్లా తీసుకోకూడదు మనం. ఓకే, మనం అనుకున్నట్టే వెళ్తుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకే, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకే, అది సపోర్ట్కి యాక్ట్ చేస్తే కొంచెంసేపు అక్కడ కన్సల్టేషన్ అయ్యి కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. ఇది ఎస్ఎల్ అంటింగ్ చేసుకుని రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ ఎస్ఎల్ అంటింగ్ ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. లేదా మార్కెట్ బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ ఉండొచ్చు. ఎక్కువ ఛాన్స్ ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ తెలిస్తే ధైర్యంగా మనం ట్రేడ్ చేసుకుని కూర్చోవచ్చండి. ప్రాసెస్ తెలుసుకోవడానికి నేర్చుకోవాలి, ఓపికతో ఉండాలి. ఇది ఎలా మీకు అర్థమవుతుందంటే, మీకు ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి అంటే, మీరు ఓన్గా మీకు అర్థమైతేనే మీరు ట్రేడ్లో ఉండగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు చూసి నేర్చుకోగలిగితే మీకు అది వస్తుంది. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రతి దాంట్లో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రేడింగ్లో ఎవరో చెప్పింది చేసామంటే అది కొంచెం అటు ఇటు అయినా మీకు డౌట్లు వచ్చేస్తాయి. అదే వెళ్తుందా అని డౌట్లు వస్తుంటాయి. ఓకే, ఆ డౌట్లలోనే మీరు ట్రేడ్ పెట్టడం తీయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తుంది టెక్నికల్గా మనం ఏం చేయలేము. మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు, అది మనం చెప్పలేము. కానీ టెక్నికల్గా మీకు అర్థమైంది అనుకోండి, ఇక్కడ వరకు వెళ్తుంది అని మీకు ఎప్పుడైతే అర్థమైందో
ఖచ్చితంగా మీరు ధైర్యంగా ట్రేడ్ చేయగలుగుతారు. ఇంకోటి ఆ, మీరు స్టాప్ లాస్కైనా రెడీగా ఉండాలి, టార్గెట్కైనా రెడీ ఉండాలి. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా చేయగలుగుతారు, భయం లేకుండా చేయగలుగుతారు. ఓకే, బ్రేక్ అయితే అయింది, మంచి క్యాండిల్ వచ్చింది. ఓకే, చూద్దాం ఏం చేస్తుంది. బ్రీచ్ చేసింది, ఈ లెవెల్ బ్రీచ్ చేసింది, బట్ ఇదంతా మిస్ అయిపోయాం మనం. ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో, నన్ను గ్యాప్ గురించి అడిగారు ఎవరు. వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాప్ ఎప్పుడైనా సరే గ్యాప్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ 3 సినారియోల్లో ఉంటుంది. ఇక్కడ 3 సినారీస్ ఉంటాయి, 3 సినారీస్ ఉంటాయి. ఏంటంటే ఎవరైతే ఇక్కడ మిస్ అయిపోయారో ఈ మూవ్ని వాళ్ళు బై చేయడానికి ఇక్కడ రెడీగా ఉంటారు. ఓకే, ఇంకోటి ఎవరైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాఫిట్ వెళ్ళిందో, ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో ఆ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ సినారియోలో మీకు ఏమవుతుందంటే మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ట్రెండింగ్ మార్కెట్లో, డైరెక్షన్ మార్కెట్లో మీకు ఆ ఛాన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, చూద్దాం ఏం చేస్తారు. కరెక్ట్గా మన లెవెల్లో ఏదైతే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నామో లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ప్రాఫిట్లోనే ఉన్నాం మనం. ఓకే, చూద్దాం. ఏదో హ్యాంగ్ అయినట్టుంది, రీలోడ్ చేస్తాను ఒకసారి.
ఓకే, సారీ గైస్, అది నేను మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఓకే, అది మనకి ఈ ఏరియాలో దొరుకుంటే 60 నుంచి 70 మధ్యలో దొరుకుంటే మంచి ట్రేడ్ వచ్చేది. ఓకే, ఇదంతా మిస్ అయ్యాం మనం. ఓకే, కరెక్ట్గా ఈ లెవెల్ మనం ఏదైతే లెవెల్ చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ సపోర్ట్ తీసుకుందంటే ఇది మార్కెట్ ఒకసారి ఈ ఫస్ట్ క్యాండిల్ ఎవరైతే పైన ఎస్ఎల్ పెట్టుకుంటారో దాన్ని హిట్ చేసి మళ్ళీ కిందకి వస్తుంది మార్కెట్. మార్కెట్ డైరెక్షన్ బేరీస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా బేరీస్లోకి వచ్చేస్తుంది, వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కిందికి, ఏదైతే 24,797 వరకు. ఓకే, ఇక్కడ వరకు వస్తే మన టార్గెట్ ఇది ఇచ్చేస్తుంది. ఓకే, చూద్దాం ఏం చేస్తారు. మనమైతే టెక్నికల్గా మనం ఏదైతే చేయాలో అది చేస్తాము, మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది మిగతాదంతా. బట్ స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ప్రాపర్గా మన సెటప్ ఉంది కాబట్టి భయం లేకుండా ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ప్రాసెస్ నేర్చుకోవాలి. ప్రాసెస్ నేర్చుకుంటే ఏమవుతుందంటే భయం ఉండదు, మీకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరు చెప్పినా కూడా మీకు ఎక్కకపోవచ్చు, అది మీకు తెలియకపోవటం వల్ల భయంతో రెడ్ క్యాండిల్ వేస్తే ఎగ్జిట్ అయిపోవటం, గ్రీన్ క్యాండిల్ వేస్తే మళ్ళీ ఎంటర్ అవ్వటం జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, జాగ్రత్తగా ప్రాసెస్ నేర్చుకోండి. ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ట్రేడింగ్ వచ్చినట్టే. ప్రాఫిట్ మీద కానీ లాస్ మీద కానీ మీరు ఫోకస్ పెట్టొద్దు, ప్రాసెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. సైకాలజీ బిల్డప్ చేసుకోవాలి. ఒకసారి ఎంట్రీ తీసుకున్నామంటే స్టాప్ లాస్ కన్నా వెయిట్ చేయాలి, టార్గెట్ కన్నా వెయిట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను ఈ లెవెల్స్ మీకు. ఓకే, ఆ లెవెల్ ప్రకారమే రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఈవేళ ఏంటో 10 లోపలనే మనకి ట్రేడ్ ఇచ్చేసేలా ఉంది. బట్ ఇదంతా మిస్ అయిపోయింది, ప్రాఫిట్ అంతా మిస్ అయిపోయింది. బట్ రిగ్రెట్ కాకూడదు. ఓకే, రిగ్రెట్ మాత్రం అవ్వకూడదు. నాకు ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు గ్యాప్లు ఎలా ఫిల్ చేయాలని. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇది గ్యాప్. ఓకే, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ వచ్చి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇది గ్యాప్. ఓకే, ఈ లెవెల్ గ్యాప్. ఈ గ్యాప్ ఎప్పుడు ఫిల్ చేస్తుంది అంటే మార్కెట్ ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ప్రాఫిట్కి వెళ్తారో వాళ్ళంతా బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మార్కెట్ కిందకి వస్తుంది. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే కిందకి వచ్చి గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుందో అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఎంట్రీ అవుతారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు కూడా ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, రెండు విధాలుగా మీకు ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎప్పుడైతే మీరు మార్కెట్ ట్రెండింగ్లో కానీ డైరెక్షన్లో బేరీస్లో ఉన్నప్పుడు మీకు ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా టార్గెట్కి వెళ్ళిపోవడానికి పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది గ్యాప్ ఫిల్లింగ్. ఈ విధంగా మనం ఆలోచించాలి, సైకాలజీ ఆలోచించాలి. ఓకే, మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. నాకు తెలిసి ఇది ఎస్ఎల్ అంటింగ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అబౌవ్ ఎస్ఎల్ అంటింగ్కి వెళ్ళొచ్చు. చూద్దాం ఏం చేస్తుంది. మనం ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుని ఉంటే 89 points వచ్చేది. బట్ అది
గ్యాప్ మెయిన్ ఇండెక్స్లో గ్యాప్ డౌన్ అయింది, దీంట్లో గ్యాప్ అప్ అవ్వడం వల్ల మనకి ఆల్మోస్ట్ 82 పాయింట్స్ దగ్గర నియర్లీ మిస్ అయ్యాం. ఓకే, ఎనీవే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు 50 పాయింట్స్ దాకా రావచ్చు. ఓకే, 53 పాయింట్స్ వస్తుంది, 54 పాయింట్స్ వస్తుంది. చూద్దాం. ఇంకొకరు కామెంట్ చేశారు ఈ గ్రీన్ లైన్ బ్లూ లైన్ ఏంటని. ఓకే, ఇది ఆర్ఎస్ఐలో మీకు ఈ గ్రీన్ లైన్ వచ్చి ఆర్ఎస్ఐ లైన్, ఇది ఈ బ్లూ లైన్ వచ్చి ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది ఎస్ఎంఏ, అది 21 ఇది. ఓకే, దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఈ గ్రీన్ లైన్ని బ్లూ లైన్ ఈ బ్లూ లైన్ని గ్రీన్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసి పైకి వెళ్తుందో మార్కెట్ బుల్లిష్ వస్తుంది. ఓకే, ఇది మళ్ళీ ఇది క్రాస్ చేసి బిలో కిందకు వచ్చిందంటే గ్రీన్ లైన్ మార్కెట్ బేరిష్లో ఉంటుంది. ఓకే, సింపుల్గా ఇది ఉంది కదా పింక్ లైన్ 50, ఇది ఈ లైన్ కింద ఉంటే మార్కెట్ బేరిష్, పైన ఉంటే బుల్లిష్. ఓకే, ఇది టార్గెట్ వచ్చేదాకా నేను ఉండిపోతాను ట్రేడ్లో. ఓకే, ఇది టార్గెట్ ఆర్ స్టాప్ లాస్. ఓకే, 24,979 ఇండెక్స్లో టార్గెట్. ట్రేడ్లో వచ్చేసి మీకు 149, 150 ఎంపీ. ఇక్కడ మార్కెట్ పైన మీకు కన్సాలిడేషన్ అవుతుంది, టైట్ కన్సాలిడేషన్. ఓకే,
ఫస్ట్ క్యాండిల్ అబోవ్ కన్సల్టేషన్ అవుతుంది. ఇలా చిన్న చిన్న లాజిక్స్ మీరు థింక్ చేస్తూ ఉండాలి. ఇది జస్ట్ ఒక స్టాప్ కిందే కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే స్టాప్ వచ్చిందో అక్కడ మళ్ళీ లోడ్ అవుతారు. ఓకే, ఎక్కువసేపు ఇక్కడే కన్సల్టేషన్ అయింది అంటే మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంత ప్రాఫిట్ వచ్చిన వాళ్ళని ఇంత మార్కెట్ టార్గెట్ చేస్తుందంటే అది కష్టమే. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళని టార్గెట్ చేయరు. ఇంకోటి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. ఎక్కడైతే ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ కొంచెం ధైర్యంగా ఉండి మార్కెట్ని ట్రయల్ చేస్తారు తప్ప వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. ఆ సైకాలజీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. మధ్యలో కరెంట్ పోయి ఇంటర్నెట్ పోయింది. ఓకే, దానివల్ల కొంచెం మధ్యలో హ్యాంగ్ అయింది. ఇంతకుముందు మైక్ నేను ఆన్ చేసి పెట్టలేదు, అదొకటి ప్రాబ్లం ఉంది ఈరోజు. అట్లా నేను వీడియోలో కూడా చెప్పాను. నేను బీటీఎస్టీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈరోజు మంచి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పాను. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే గ్యాప్ అప్ అయిందో అక్కడి నుంచి వాళ్ళు ప్రాఫిట్లో ఉండొచ్చు, మంచి ప్రాఫిట్లో ఉండొచ్చు. వారన్ బఫెట్ చెప్తాడు, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటారు. అలాగే మీరు ఏదైనా మొబైల్లో ట్రేడింగ్ చేయకండి. ఏదన్నా చిన్న ల్యాప్టాప్ తీసుకుంటే బెటరు, లేదా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకొని దాంట్లో కనీసం ఒక ½ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ప్రాక్టీస్ చార్ట్ ట్రేడింగ్ అది చేస్తూ ఉండాలి. ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూసుకోవాలి. ఎక్కడైతే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారో ఆ పాయింట్ని మీరు కనిపెట్టగలిగితే మీకు ట్రేడింగ్ వచ్చినట్టే. ఎక్కడైతే పెద్దవాళ్ళు ఎంటర్ అవుతారో వాళ్ళతో పాటు మనం జర్నీ చేయాలి, అప్పుడే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, మనం అనుకున్నట్టు వెళ్తుంది, ట్రేడ్ డెవలప్ అవుతుంది. చూద్దాం. ఒకసారి మార్కెట్ ఇది బ్రేక్ చేస్తుందంటే, ఈ ఐ బ్రేక్ చేస్తుందంటే ఓకే, నా ఎస్ఎల్ తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తాను. నేను ఎందుకు కాస్ట్ టు కాస్ట్ పెడతానంటున్నానంటే టార్గెట్ కన్నా ఉండాలి, స్టాప్ లాస్ కన్నా ఉండాలి అని నేనే చెప్పాను కదా. ఇక్కడ తీసుకొని ఉంటే నాకు స్టాప్ లాస్ ఇక్కడ ఉండేది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నానో స్టాప్ లాస్ పెద్దది అయిపోయింది.
అది మార్కెట్ మనం చెప్పలేము, ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. ప్రాసెస్ ప్రకారం వెళ్తాము, బట్ మధ్యలో ఏం చెప్పలేము మనం మార్కెట్ ఇది. సో దాన్ని మనం కాపాడుకోవాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సినారియోలో నేను స్టాప్ లాస్ ట్రయల్ చేస్తాను అంటున్నాను. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 20 పాయింట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా తీసుకోవచ్చు. మనం ఇక్కడికి ట్రయల్ చేసేస్తాం ఈ క్యాండిల్ కింద. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇక్కడికి రాదు మార్కెట్. ఓకే, ఇది బ్రేక్ చేయలేదంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుట్ అనుకుంటుంది, మన ఎస్ఎల్ కింద ఉంటుంది. నిన్న వీడియోలో మనం ఈ లెవెల్స్ అన్నీ మార్క్ చేసుకున్నాం. మీరు చూడండి ఒకసారి. నేను ఏదైతే అక్టోబర్ సిరీస్ గురించి వీడియో పెట్టానో ఆ వీడియోలో నేను ఇవన్నీ చెప్పాను మీకు. ఓకే, గ్యాప్స్ గురించి నేను చెప్పాను, ప్లస్ దీని గురించి అడిగారు ఎవరు, దాని గురించి కూడా చెప్పాను నేను, ఆర్ఎస్ఐ గురించి ఏంటని. ఓకే, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, 25,000 ఇక్కడ సైకలాజికల్ లెవెల్ ఇది. ఇక్కడ బ్రేక్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది. ఓకే, ఎనివే మన లెవెల్ ప్రకారం మనం ఉందాం, అది బ్రేక్ చేసినా చేయకపోయినా. వన్ అవర్ క్యాండిల్ స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, వన్ అవర్ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. భయపడడం అవసరం లేదు, చెప్పలేము మార్కెట్ ఇది.
ఇక్కడ ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే మన కొంచెం కష్టమే, ఎందుకంటే 25,000 సైకలాజికల్ లెవెల్ ఇది. చూద్దాం ఏం చేస్తుందో. ఆల్రెడీ 9:50 అయిపోయింది. ఓకే, నేను ఇంకొక 5 minutes చూసి క్లోజ్ చేసేస్తాను లైవ్. ఈవినింగ్ వచ్చి ప్రాఫిట్ లాస్ అనేది క్లియర్గా చెప్తాను. ఓకే, మన ప్రాసెస్ ప్రకారం మనం వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, అది టార్గెట్కి వెళ్ళి స్టాప్ లాస్కి వెళ్ళి మనకి దాంతో మనకి సంబంధం లేదు. ఓకే,
ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. అయితే స్టాప్ లాస్ టార్గెట్ ఏది ఇస్తుందో చూద్దాం. మార్కెట్ ఎంట్రీ నుంచి నేను 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి క్లోజ్ చేస్తాను. మార్కెట్కి మనము డైరెక్షన్ బేరేజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు భయపడిన అవసరం లేదు. ఓకే, ఇటువంటి వాటికి భయపడిన అవసరం లేదు. బట్ మార్కెట్ ఏం చేస్తుందో మనకు అనవసరం. మనమైతే టెక్నికల్గా ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. ఎమోషన్స్ కానీ ఫియర్ కానీ ఉండకూడదు ఇందులో. ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్నామంటే మన ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి, లేకపోతే లాస్ తీసుకోవాలి. అది డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ ట్రేడ్కి ఇంక ఇబ్బంది ఉండదు. ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఈవినింగ్ వచ్చి మళ్ళీ ప్రాఫిట్ లాస్ అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అండి. మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకే, లెవెల్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగ్. ఓకే, ఇక్కడ మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం. మార్కెట్ అలాగే ట్రై చేస్తుంది సపోర్ట్ తీసుకోవడానికి 25,000 దగ్గర ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో. ఓకే, మన టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు ఈరోజు. 150 పెట్టాం మనం. ఓకే, కరెక్ట్గా నేను పొజిషన్ని ఎస్ఎల్ కూడా హిట్ కాలేదు. ఓకే, ఎస్ఎల్ ఇక్కడ పెట్టాము 62 దగ్గర. ఎస్ఎల్ కూడా హిట్ కాలేదు. కరెక్ట్గా నేను ఈ క్యాండిల్లో ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను 3 o'clockకి. ఓకే, 3 గంటలకి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ క్యాండిల్లో ఈ రెడ్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయింది. ట్రేడింగ్ సిస్టమ్ అంటే ఇలానే ఉండాలి. ఓకే, ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 92, 93 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. 150కి పెట్టుకున్నాం టార్గెట్. బట్ ఇక్కడ 128 వరకు వెళ్ళి మార్కెట్ రివర్స్ అయింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది ఇక్కడ. ఓకే, రేపు ఈ టార్గెట్ ఏదైతే ఉందో రేపు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసి ఒక వీడియో పెడతాను. దాంట్లో మీరు ఒకసారి చూడండి. కరెక్ట్గా 3 గంటలకి ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ వరకు మీకు ప్రాఫిట్ వచ్చి 2,500 వరకు వెళ్ళింది. బట్ నేను బుక్ చేయలేదు, ఎందుకంటే టార్గెట్ అంటే టార్గెట్, స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ అని రూల్ పెట్టుకున్నాం కాబట్టి 3 గంటలకి ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేస్తే మీకు రేపు ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యేది. బట్ మార్కెట్ నైట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను 3 గంటలకి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మెయిన్ ప్రాసెస్ మీరు చూస్తూ ఉండాలి.
ప్రాసెస్ వల్ల మీకు అంత క్లియర్గా మీకు భయం ఉండదు. ఓకే, మన లెవెల్స్ అయితే కరెక్ట్గా ఎక్కడైతే మనం మార్నింగ్ ప్రీ మార్కెట్ చేసుకున్నామో దాంట్లో ఈ లెవెల్ మీకు చెప్పాను. నేను మార్కెట్ స్టార్ట్ అవ్వకుండానే నేను డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో చేశాను. తర్వాత మార్కెట్ లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చేశాను. ఓకే, 2 వీడియోలు మీకు అటాచ్ చేసి పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అలాగే ఈరోజు పొజిషను నేను ఒకటే తీసుకున్నాను. ఆర్డర్స్లోకి వెళ్తే మీకు ఓకే 93.55 దగ్గర కొన్నాము, 98.90 దగ్గర అమ్మటం జరిగింది. ఓకే, ప్రాఫిట్ వచ్చేసి మీకు 401 రూపీస్లో మనము ప్రాఫిట్లో బయటకు వచ్చేసాం. ఇదే ప్రాసెస్ నెక్స్ట్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అక్టోబర్లో, దాంట్లో కూడా ఇలా ఉంటుంది. either టార్గెట్ ఆర్ స్టాప్ లాస్, లేదా 3 o'clock కల్లా మనం ఎగ్జిట్ అయిపోతాం. ప్రాఫిట్ అయినా ప్రాఫిట్, లాస్ అయినా లాస్. ఓకే, రేపు ప్రీ మార్కెట్లో మార్కెట్ లెవెల్స్ నేను ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి. కరెక్ట్గా మీ ప్రాసెస్ నేర్చుకోండి. ఓకే, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా కరెక్ట్గా ఉంటుంది. వీడియో అంతా చూడండి, మధ్య మధ్యలో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. వీడియో అంతా చూడండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.